హైదరాబాద్లో గంజాయి గుప్పుమంటోంది. దేశీయ గంజాయే కాదు, విదేశీ గంజాయి సైతం యువతను మత్తులో ఉంచుతోంది. టెక్నాలజీకి దొరకకుండా నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. ఎవరికంటా పడకుండా గంజాయిని విశ్వనగరానికి తీసుకొస్తున్నారు. అదెలాగో మీరే చూడండి. విశ్వనగరం హైదరాబాద్లో గంజాయి గుప్పుమంటోంది. తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాగయ్యే గంజాయే కాదు, విదేశాల్లో సాగవుతున్న నాణ్యమైన గంజాయి సైతం హైదరాబాదులో దొరుకుతోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్ని కేసులు పెట్టినా గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు. గంజాయి అనేక రూపాల్లో హైదరాబాద్లో గల్లీ గల్లీకి చేరుకుంటోంది. అవును, ఎవరికీ ఏ అనుమానం రాకుండా చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్నారు కొందరు నేరగాళ్లు. కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ నుంచి కూకట్పల్లికి రవాణా చేస్తున్న 24 కేజీల గంజాయి చాక్లెట్లను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కూకట్పల్లితో పాటు జంట నగరాల్లో పలు ప్రాంతాల్లోని హాస్టళ్లు, టీ కొట్లకు గంజాయి చాక్లెట్లను సరఫరా చేస్తున్నట్టు నిందితులు విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. ఒక్కో ప్యాకెట్లో 40 గంజాయి చాక్లెట్లున్న 120 ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఇందులోంచి ఒక్కో చాక్లెట్ను 40 రూపాయలకు కస్టమర్లకు విక్రయిస్తున్నట్టు తేలింది. పట్టుబడిన చాక్లెట్ల విలువ 2 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. రైల్లో గంజాయి చాక్లెట్లు తీసుకువస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు గంజాయి గుట్టు రట్టు చేశారు. కొద్ది రోజుల క్రితం అమెరికా నుంచి అత్యంత నాణ్యమైన గంజాయి బెంగళూరు మీదుగా హైదరాబాద్కు చేరింది. బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్కు తీసుకురాగా ఎక్సైజ్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. గంజాయిని పట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటనలెన్నో ఉన్నాయి. సివిల్, ఎక్సైజ్ పోలీసులు గంజాయి మూలాలను పెకిలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమ రవాణా ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.